హలో గాయ్స్, మనం లాస్ట్ ఎపిసోడ్లో ఇక్కడ దాకా ఆడాము. ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నా. ఓకే, రాలేదు, మంచిది. పోతే కిందకు పోతుంది గ్రాని. ఇప్పుడు షార్ట్గా ఉంది కదరా, ఇంకెందుకు బాధ. జస్ట్ నవ్ వీ వాంట్ కార్కి అండ్ ప్యాడ్లాక్కి, అంతే, ఇంకేం అక్కర్లేదు. గ్రానీజీను స్పాన్ అయ్యావా అక్క? గ్రానీజీ స్పాన్ అయ్యారా జీ? అంతేలే జీ, మాతో ఎందుకు మారి స్కెల్టన్ బాయ్, నీకెందుకు బాయ్ అంత ఆతృత? నువ్వు ఒకడివి, వీడొకడు కక్కేసి వెళ్ళిపోతాడు. గమ్మి చేతిలో ఉంది, దాంట్లో బుల్లెట్ ఉంది కాబట్టి బతికేమో, లేదంటే అక్క చేతిలో మళ్ళీ అయిపోయేది. ఓర్ని ఎక్కడికక్కడ ట్రాప్లు పెడతాయి ఎలా నాన్న, నేను అడుగుతున్నాను. మనం మళ్ళీ బాత్రూంలోకి వెళ్ళే అవకాశాలు పక్కా ఉంటాయి. నేను తీసేస్తాను బాబోయ్. కార్ దగ్గరికి వెళ్దాం, తర్వాత మనము హ్యాండ్ వీల్ తీసుకొని స్వేర్కి వెళ్ళిపోదాం. ఎస్ గైస్, కానీ ఇది మంచిది కాదేమో. స్కెల్టన్ బాబాయ్తో అంత దెబ్బలు తిన్నాం. ఎక్కువసార్లు అయితే ఏమన్నా లిమిట్ ఉందేమో, ఎక్కువసార్లు అయితే చచ్చిపోతామని. ఓకే, కార్ ఐటమ్స్ అన్నీ పెట్టేసాను. నౌ జస్ట్ వీ వాంట్ స్క్రూ డ్రైవర్ తీసుకెళ్దాం, అది హ్యాండ్ వీల్ తీసుకెళ్దాం. ఓకే, అక్కడ ప్యాడ్లాక్ దొరికే అవకాశాలు ఉన్నాయి. రే ఇక్కడ ఏంట్రా బాబు అసలు. స్క్రూ డ్రైవర్ ఉంది, హ్యాండ్ వీల్ అక్కడ ఉంది. ఎలక, ఓ ఎలక, నా మంచి ఎలక, మమ్మల్ని ఏం చేయకే. వాళ్ళకి ఎట్లా అన్న గ్రాని పోదని మనకు తెలుసు. అదే నేను వెళ్ళలేదురా. అరే ఎల్లక్కదా. ఓకే, వీటి దగ్గరికి వెళ్తే సౌండ్ వస్తుందా? ఓకేలే. ఏడకాడ వెబ్లు, ఐ మీన్ స్పైడర్ వెబ్. కొంప తీసి స్పైడర్ గ్రాని కూడా మారిందే. కాగ్వి ఒక్కటి, ఇంకోటి ఎక్కడ వెతకాలరా నాన్న? మీరే చెప్పాలి. ఏది ఒకటి వీల్ క్రైన్. అరే స్క్రూ డ్రైవర్ కాదు, వీల్ క్రైన్ కావాలి. ఓకే, జాని అదే కొడుకు వెళ్ళిపోతుంది. వెళ్ళమ్మా, బాగా అది వెళ్ళిపోతుంది. ఈ గ్యాప్లో మనం ఇక్కడ పైకి వెళ్ళి ఈ బొక్కలు పెట్టేసి ఆ వేళ్ళు మనకేమైనా దొరకచ్చు. కూడా మారింది, పెరిగింది. అందరూ ముక్కులు పంచుకుంటున్నారు. వెళ్ళిపో. గుడ్ ఉమెన్, గుడ్ స్పైడర్. ఇది కరెక్ట్, అన్నిటికంటే కరెక్ట్. ఏమన్నా పెట్టాడా? ఖాళీ. ఇదే ఇరిటేటింగ్, చాలా ఇరిటేటింగ్ ఉంటుంది గైస్. నేను దొరకనుగా అక్క. పో నువ్వు అటు స్ట్రైట్ పో. నేను వీల్ క్రైన్ పెట్టేసా, స్క్రూ డ్రైవర్ తీసుకెళ్దాం. పైకి వెళ్తున్నావా? గుడ్, వెరీ గుడ్, గాడిది గుడ్. అమ్మో నాయనో దేవుడా. ఏంది గైస్ ఇది? తయారైపోయింది. వెళ్తున్నామని నమ్మిపించి వెళ్ళకుండా వెనకాలకి తిరుగుతుంది. ఒకవేళ ప్రేయర్ అక్కడికి వెళ్ళిపోయి ఉంటే పరిస్థితి ఇంకా కల్లా అయిపోయేది. ఎదురా సోదరా కాదు, సోదరి. ఓకే, వెళ్ళక్క అంటే గుడ్ గర్ల్ అంటే అక్క. అవసరమా?
ప్లీజ్ ప్యాడ్లాక్ తప్ప ఏమి ఆప్షన్ లేదు. ఎస్ ప్యాడ్లాక్ మన అక్కి ఉందో నాకు తెలియదు. ఒకటైతే తెలుసు ఇటు సైడ్ అయితే వెళ్ళలేదు. పక్కన వెళ్ళిపో జల్లి వెళ్ళిపోను. గుడ్డు గాడిది గుడ్డు. నో రిస్క్స్. ఇక్కడ పెట్టాడు గైస్ మీదే. ఎడకోయిందిరా. ఇటు వెళ్ళిందిరా బాబు గ్యాప్లో. ఇలా తిరిగిపోతుంది సడన్గా ఇలా తిరిగిపోతుంది. ఇప్పుడు మనం ఎక్కడున్నామో కూడా కన్ఫ్యూజ్ అయిపోతాం. మెలన్ను మాస్టర్కి నాకు తెలియదు అనుకుంటున్నాడు. మెలన్లో మాస్టర్కి పెడతావురా నువ్వు. ఇక్కడ లేదు. అక్కడ పడేసి వస్తే అది ఓపెన్ చేయొచ్చు. డోర్ ఓపెన్ చేయొచ్చు. గ్రానీ స్పాన్ అవుతుందని నాకు తెలుసులే. గ్రానీని ఇక్కడ రప్పించామనుకోండి. చూసి ఇటు వెళ్ళిపో. రైట్ సైడ్ వెళ్ళిపో అక్క ప్లీజ్. అక్క రైట్ సైడ్ వెళ్ళిపో ప్లీజ్. లెఫ్ట్ వెళ్తుంది. రైట్ అంటే లెఫ్ట్ వెళ్తుంది. ప్రధానం అనుకుంటే పోవాలి. ఇప్పుడు దాంట్లో మాస్టర్కి దొరుకుతుంది కదా. అంటే డోర్వి హ్యామర్ ఒక్కటి దొరకాలి. హ్యామర్ దొరికితే ఎస్కేప్ కాదు. ఎస్ అమ్మ బాగా ఎస్కేప్ అయింది. బాగా ఎస్కేప్. అదే నకిలీ ఎస్కేప్ అని నేను మనను. ఎలక లేదు ఎలక లేదన్నప్పుడు వస్తుంది. గ్రానీ స్పాన్ అయ్యే ఉంటుంది. పైకి తీసుకెళ్దాం. చుమ్మ షాట్ ఇద్దాం. దావే దా గ్రానీ. కార్కి ఒక్కటే. ఓన్లీ కార్కి. ఏడబెట్టినావు కార్కి నువ్వు. నేను అడుగుతున్నా ఏడబెట్టినావు. చెప్పకపోతే మంచిగా ఉండదు అక్కో. ఓయ్ ఎన్నే వేసుకొస్తున్నావు. బామ్మో స్కెల్టన్ బాబాయ్ ఏడున్నాడేమో. అరే అనుకుంటున్నారా. ఫస్ట్ ఉరుకు. ఏడక్కడ బేట్రా ప్లేస్ ఉంది గైస్. గలీజ్గా వేస్తుంది. అంటే అసలు ఎవరన్నా అనుకుంటారా ఆడు ఉంటుందని. ఎట్టు పడితే అటు వేస్తుంది. వస్తుంది. అమ్మో ఏందక్క ఏందక్క నువ్వు నీ జంతువులు నాకు చుమ్మ షాట్లు ఇస్తున్నాయి. అదా అది బుల్లెట్లే. రీబిల్ చేసుకొని స్కెల్టన్ బాబాయ్కి యూజ్ చేసి ఉంటాం గైస్. ग्रैनी जी ओ किधर गया रे किधर गया तू దానికి చుమ్మ షాట్ పండుకో శాంతిగా పండుకో. నేను ఎవ్వడేమన్నాడు. నా దగ్గరికి ఎందుకు వస్తావు అక్క మరి. హ్యామర్ మాస్టర్కి మెలన్ తెచ్చుకోవాలి ప్లీజ్. మెలన్లో కార్కి రేర్ అది కానీ రావాలి ప్లీజ్. మెలన్ ఇక్కడ పడ్డది. పదండి గైస్ వెళ్ళిపోదాం బయటకి. ఇదంతా తిరిగి వెళ్ళడం కంటే ఇక్కడ వెళ్ళిపోవడం బెస్ట్. కానీ అది మాత్రం అప్డేట్ అయితే సూపర్ ఉంది. మనం ఇందులో ఎస్కేప్ ట్రై చేయగలుగుతున్నామంటే ఇంకో ఎస్కేప్ కూడా చెయ్యొచ్చు.
ఇదా వేయచ్చా దీన్ని మెలన్ని వేయలేమా వేస్తే ఏమవ్వదు పక్కా మాస్టర్ కీ గైస్ కార్కి పైన నాకు అంత నమ్మకం లేదు లేహో రే ఏంట్రా నువ్వు క్లోజ్ కీలో ఏమైనా పెట్టాడు ఇక్కడ 2 కాగ్వీలు కావాలంటాడు ఒకటి దొరికింది ఇంకోటి ఎక్కడ వెతకాలి నెంబర్ ఎక్కడ లేదా ఇంట్లో అవును వేసుకోండి మా నెంబర్ చూసుకోవాలి లిఫ్ట్ అది కింద స్పైడర్ దగ్గర నెంబర్ ఉంటుంది ఎక్కడో అక్కడ ఉంటుంది ఇంటి మొత్తంలో ఏడుంది ఇది నెంబర్ గారు ఈసారి రీఫిల్ లేదా అందులో అరే హ్యామర్ కావాలి గాయ్ హ్యామర్ ఒక్కటి జస్ట్ హ్యామర్ దొరికితే మనకి ఇంకా 3 ప్లేసెస్ అన్లాక్ అవుతాయి సేఫ్ కీలో కార్కి దొరకచ్చు కానీ ఎలాక అన్ని కలిసా నాకు తెలుసు నెంబర్ ఎలా పెట్టినవే నెంబర్ ఇదొకటి స్కెల్టన్ నెంబర్ ప్లీజ్ దేదో ముజే ఇక్కడ రిమోట్ కంట్రోల్ ఉంది కదా రిమోట్ కంట్రోల్లో అదొక్కటే దొరుకుతుంది గైస్ స్ప్రే ఇక్కడ కర్ర కూడా ఉంది సరే ఒకసారి వద్దాం ఇక్కడికి గన్ తీసుకొని వద్దాం పదండి ఇక ఇక్కడ ఏమన్నా దొరుకుతుంది అరే నువ్వారా రాని అనుకున్నా కదరా మళ్ళీ వెనకాల వస్తుంది వీడికి సిగ్గులేదు ఎన్నిసార్లు వేసినా అమ్ముతూనే ఉంటాడు గ్రానీ వామ్మోహో సడన్గా స్పాన్ అయినక్క గుండె జడుమన్నదే దా అరే బుల్లె ఏంది రాను ఏమో జంప్స్కేర్స్ హడ్జీ అంటున్నా తీసేయి ఒరే బుల్లెట్ రా సామి రంగ ఎలక వాడు కలిసి నా పైన చేసింది अब आ जाओ ग्रानी जी आ रहे हैं ना सो जाओ పండుకో ఎంతసేపు అనుకుంటా ప్లీజ్ రిమోట్ కంట్రోల్లో కార్కి దొరకచ్చు కానీ కాకిని చంపుదామా దేన్ని చంపుదామా అర్థం కావట్లేదు గైస్ రిమోట్ కంట్రోల్ దొరికే ఛాన్సెస్ తక్కువ అదైతే పక్కా కింద కూడా ఏం లేవు కదా క్లూస్ ఎస్కేప్ చేయాలన్నా ఫస్ట్ ఫ్రీజ్ ట్రాప్ కర్ర వుడెన్ స్టిక్ తెచ్చుకుందాం ఫ్రీజ్ ట్రాప్ ఏం చేస్తాం ఆడకపోతే గ్రానీ ఐస్ అవుతుంది పోవాలి కదా ఫస్ట్ ఇది పెట్టేసి గన్ తెచ్చుకుందాం ఓకే గైస్ గన్ అయితే తెచ్చుకున్నాను పదండి వెళ్దాం నాయన బాలరాజు ఒక్క బుల్లెట్ కూడా లేదా ఏంద్రా బుల్లెట్స్ లేవా ఇంట్లో అసలు ఏంది గైస్ ఒక్క ఐటెం దొరకట్లేదు ఒక్క క్లూ దొరకట్లేదు అన్నీ వెతికేసాను రస్ట్ ప్యాడ్లాక్కి దొరికింది ఓకే ప్యాడ్లాక్కి దొరికింది 2 రా నెంబరు వెళ్దాం కిందకి వెళ్దాం అరే కిందకి వెళ్దాం కదండి ఇలా చూసినాం లెట్స్ గో 2 నెంబర్ 2 కాగ్విల్ ఒకటి ఉంది కానీ అక్కడ దొరకచ్చు ఆ వ్రెంచ్ అన్న దొరకచ్చు ఆ హ్యామర్ వ్రెంచ్ కాదు సారీ అది దీని ఏమంటారు బావిది గైస్ తిప్పేది అదన్నా దొరకచ్చు అందులో అది దొరికితే అందులో హ్యామర్ దొరుకుతుంది
కాదు గైస్, అది మళ్ళీ ఎటుందో తెలియదు మనకి, బుక్ అయిపోతాం. సరే ఇక్కడనే ఆగింది. గైస్ చెప్పినట్టే అక్కడ వీల్ దొరికింది. ఇంకా ఎలాగలా చాలా టైం పట్టింది, అందుకే ఆ సీన్ అయితే స్కిప్ చేసేసాను మీకోసం. గైస్ అక్కడైతే అసలు అది ఉంది కదా స్పైడర్ గ్రాని, అది వెళ్ళట్లే, మనం వెళ్ళనియట్లే. అలా చేసి వచ్చా. ఇప్పుడు గన్లో బుల్లెట్ లేవు, తప్పించుకొని వెళ్ళాలి గ్రాని దగ్గర నుంచి. గ్రాని ఓకేలే, తిప్పి వేయచ్చు. ఈ స్కెల్టన్ బాబాయ్ మధ్యలో ఎందుకు వస్తాడేమో తెలియదు. అదే డోర్ ఎస్కేప్ చేసేయచ్చు, డోర్ ఎస్కేప్ చేయొచ్చు. అది ఏడుందో తెలియదు మనకి. స్కెల్టన్ బాబాయ్ ఉరుక్కుంటూ వస్తుండు. అక్కి జల్దీ జల్దీ ఫటాఫట్ చలో 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 చల్లరే చల్లరే చలో. ఏం దొరికింది? ఏదో దొరికింది గైస్, మాస్టర్కి దొరకలే అయితే. అయ్యా దొరికింది అనుకున్నా కదా, ఎవడో ఆడండి. ఓకే అదండి వెళ్దాం. ఇప్పుడు హ్యామర్తో మిగతా ప్లేస్ చెక్ చేద్దాం. పక్క దొరుకుతుంది గైస్, పక్కా దొరుకుతుంది, నేను చెప్తున్నా కదా 100%. అందులో ఇంకా ఎక్కువ. ఇప్పుడు ఇది చెక్ చేద్దాం, తర్వాత పైన సేఫ్టీ. పోరా భయ్, ఎవడు భయపడతాడు? కుల్జా సిమ్ సిమ్ ఓపెన్ అవుతున్నాయి. ఇంత లొల్లి పెట్టిన మీడ సీడ్ ఎందుకురా నాకు, బర్డ్ సీడ్. ఇంకా సేఫ్టీ, మరొక దారి లేదు, ఉన్నది పని చేయదు అని మాకు ముందే తెలుసు. ఇప్పుడు మనము ఫస్ట్ పైన హ్యామర్ పని చూసుకుందాం, తర్వాత కిందకు వచ్చి కటింగ్ బ్లేడ్స్ తీసుకెళ్దాం. ఇప్పుడు తిరిగి వెళ్దాం. సౌండ్ చేసి దాన్ని రప్పడం అవసరం అంటారా? ఏం కాదన్నా ఓకే. నాకు స్కెల్టన్ బాబాయ్ కక్కుతాడు. కాగ్వీలు 2 దొరికినాయి, సరే కానీ అరే పడ్డా. అర్రే గాయ్స్, అలా ఎలా పడ్డారా? డే 5 అనుకుంటా, డే 4 5 చెప్పరా? డే 4. ఇప్పుడు వస్తే డే 5. ఓకే, ఈసారి అన్ని పనులు యూజ్ చేసుకోవాలి గైస్. మొత్తానికి అంతా తిరిగాము, కార్కి దొరికింది. నేను మళ్ళీ లెంత్ వేయాలనుకోలేదు, అందుకే ఇంకా ఈడ పెట్టాడు గైస్ మాస్టర్కి. ఎవడన్నా అనుకుంటాడు, అసలు ఆప్షన్ వస్తలేదేంట్రా? వచ్చింది. అది గ్రాండ్ తిప్పిద్దాం లేదు, ఇప్పుడు సడన్గా పని చెప్పితే నా పని అంతే. ఎందుకంటే ఫస్ట్ టైం నేను కాస్ తిప్పాను. డోర్ చాలా బొచ్చుడు అంటే బొచ్చుడు చాలా అయింది. పైకి తీసుకెళ్ళండి దీన్ని. నేను అటుపోతే అక్కడ సౌండ్ చెప్తా, ఇది మొత్తం తిరుగుతుంది. అసలు పోరా నువ్వు, జంప్ స్కిల్స్ ఎవడు భయపడరు. ఎంత వేయద్దు, జల్దీ గైస్. గ్రాండ్ పోతుంది, ఫటాఫట్ పోదాం కిందకి. అంతే అనుకుంటా, నేను ఫ్యూల్ వేసేసాను, అన్నీ పెట్టేశాను. స్టార్ట్. రివర్స్, ఫార్వర్డ్, మళ్ళీ రివర్స్, ఫార్వర్డ్, మళ్ళీ రివర్స్,
ఎస్ గాయస్, సక్సెస్ఫుల్లీ గ్రానీ వాళ్ళ ఇంటి నుంచి వెళ్ళిపోయాము. ఓకే గైస్, మరి మీకు ఎలా అనిపించింది? ఓ హ్యాట్ గ్లిచ్. సరే, మీకు ఎలా అనిపించిందో గేమ్ తప్పకుండా కామెంట్ చేయండి. మరికొన్ని హారర్ గేమ్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా. అప్పుడు దాకా టేక్ కేర్, బాయ్.